పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మారితే నువ్వు అది చేయడానికి కుదరదు అని చెప్పింది కదా కేంద్రం. కోర్టు కూడా ఏముంది, కోర్టుకు కూడా వెళ్ళేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆదేశాల మీద. వెళ్తే కోర్టు కూడా ఏముంది, ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నా కుదరదని చెప్పింది కదా. సచ్చినట్టు డబ్బులు ఇమ్మందిగా. వాళ్ళ దగ్గర కరెంటు ప్రొడక్షన్ లేకుండానే డబ్బులు కట్టాం మనం. వాస్తవంగా కరెంట్ డిపార్ట్మెంట్ లాస్కి అది వన్ ఆఫ్ ద రీజన్. అది మనం చిన్న ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10 లక్షల యూనిట్లు వాడు ఉత్పత్తి చేయాలి. వాడిని మనం వద్దన్నాం, వేరే వాళ్ళ దగ్గర తీసేసుకున్నాం తక్కువకి, 2.5కి 3 రూపాయలకి తీసేసుకున్నాక ఈ 10 లక్షల యూనిట్లు ఏవైతే ఉన్నాలో వాడికి ఆ 9 రూపాయల డబ్బులు కూడా కట్టేయమంది కోర్టు. ఎందుకంటే నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు, నువ్వు తీసుకోకపోతే నీ తప్పు. పవర్లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది, పవర్ పర్చేజింగ్లో ఒక పెద్ద ఫ్లా ఉంది. అది అర్థమయ్యేలా చెప్పదు మీడియా, అర్థమయ్యేలా పొలిటీషియన్స్ కూడా మాట్లాడరు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం, నేను మీకు అమ్మడానికి వచ్చా కరెంటు, మీరు నాకు ఓకే చేశారు, ఇదిగో ఇక్కడ 500 ఎకరాలు ఇస్తున్నా, లేకపోతే 100 ఎకరాలు ఇస్తున్నా, లేకపోతే నేనే 100 ఎకరాలు అద్దెకి తీసుకుని ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టా, మీకు అమ్ముతానన్నా. మీరు నాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు, 3 రూపాయలకు కొంటాను, 4 రూపాయలకు కొంటాను అని చెప్పేసి. ఆ తర్వాత మీరు మానేశారనుకోండి కొనను అని చెప్పేసి, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇస్తుంది రేపొద్దున, లేదా కోర్టు నాకు డబ్బులు ఇప్పిస్తుంది.